దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు. ఈరోజు ప్రత్యేకమైన రోజు. యేసుప్రభువారు ఆయన సిలువకు వెళ్ళే ముందు యెరూషలేము పట్టణములో గాడిద మీద ఊరేగుతూ తూర్పు గుమ్మము మీద ప్రయాణము చేశారు. ఆయన గోల్డెన్ గేట్, ఆ ద్వారము తెరబడి యెరూషలేములో ప్రవేశము చేశారు. ఆయన అంత ప్రత్యేకమైన రోజు. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, బాలబాలికలు ఖర్జూర మట్టలతోనూ ఈత మట్టలతోనూ ఎంతో ఉత్సాహముతో దావీదు కుమారునికి జయము జయమని ఆయనను మహిమపరిచిన రోజు ఈరోజు. గనికి మహావిశ్రాంతి దినము. ప్రతి ఒక్కరూ కూడా ఆయన సన్నిధానము లోబడి మహిమపరచువారిగా హృదయాలను సమర్పించుకోవాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. దేవుని వాక్యము ధ్యానిందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన కార్యక్రియలలో పాలువారయుండక వాటిని ఖండించుడి. ఏలైన గట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుటైనను అవమానకరమై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మదేవుడు ఆయన వెలుగై ఉన్నాడు. వెలుగును ప్రసాదించుటకు, పాపమును చీకటిని పారద్రోయుటకు 2026 సంవత్సరాల క్రితం భూలోకానికి ఆయన వచ్చారు. 33.5 సంవత్సరాలు జీవించారు. 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేశారు. ప్రపంచమంతా ఆయన సువార్త ప్రకటించబడింది. ఆయనే సృష్టికర్త అయిన దేవుడు. ఆయనే సర్వ మానవ జాతిని రక్షించుటకు ఆరంభములో తప్పిపోయిన ఆదినరుడైన ఆదాము ఆజ్ఞను అతిక్రమించి ఏదేను తోట నుండి బయటికి నెట్టబడ్డాడు. ఆ మానవుని మరలా తన యొక్క సన్నిధానం నడిపించుటకు మానవ జాతి అంతటి కోసము పాపమును పరిహరించి శిలువ మ్రాణి మీద వేలాడి పరిశుద్ధమైన రక్తాన్ని, యవన రక్తాన్ని సిందించి ఆయన మరణించి 3వ దినాన తిరిగి లేచిన దేవుడై ఉన్నారు. ఈ లోకములో మానవులున్న చీకటిని పారద్రోలుటకు ఆయన వెలుగుగా వచ్చారని అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల మనతో మాట్లాడుచున్నారు. వెలుగు దగ్గర చీకటి మాత్రము పని చేయదండి. గనుక అంధకార క్రియలను ఖండించాలి. దేవుని కొరకు రోషముతో బతికేవారిగా, ఆయన ప్రేమని పంచేవారిగా దేవుని సన్నిధానములో నడవాలని, వెలుగుతో నింపబడాలని విజయోశీలుడై యెరూషలేము ప్రయాణములో ఆయన ఏ విధముగా నడిచారు, ఆ విధముగా ఈ లోకములో వెలుగును గూర్చిన సాక్షులుగా మనం ఉండాలని, ఆయన యొక్క దీవెనలు పొందుకోవాలని కోరుకుంటే మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థనండి. అత్యంత కృపగలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై స్తోత్రములు. బిడ్డలందరిని ఆశీర్వదించి వరదలు చేయండి. ఈ దినము దీవెనకరంగా మార్చండి. నీ సన్నిధి ప్రతి ఒక్కరూ కూడా పొందుకునే భాగ్యం ఇమ్మని, ఎవరే కష్టంలో బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయం పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.